అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉండును. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మన హృదయము ఎక్కడ ఉంటుందట అంటే ధనం అనగా డబ్బు ధనము ఎక్కడైతే ఉంటుందో మన హృదయము అక్కడ ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే మనమును ధనమును ప్రేమించే వారంగా ఉండద్దు, డబ్బును ప్రేమించే వారంగా మనం ఉండకూడదు. ప్రియులారా, ధనము మన జీవితంలో మన అవసరతలు తీర్చడానికి అవసరమే, అయితే అదే మన జీవనము కాకూడదు. దేవుని కంటే ఎక్కువైనదిగా ఉండకూడదు. ధనం యొక్క పిచ్చి మానవుని ఎంత పతనానికైనా దిగజార్చుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధనము మీద వ్యామోహము మనం ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎన్నో అసాంఘికమైన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడం. ఈరోజు మనం చూడండి, పత్రికల్లో చూసినట్లయితే ధనమును అధికంగా ప్రేమించి ధన వ్యామోహముతో ఏం చేస్తున్నారు? సొంత అన్న అని లేదు, చెల్లె అని లేదు, అక్క అని లేదు, తల్లి అని లేదు, కట్టుకున్నవాడని లేదు, కట్టుకున్నదని లేదు, కనిన పిల్లలని లేదు, స్నేహితుడని లేదు. ప్రియులారా, వారు వ్యామోహంతో వారిని కడతేర్చుచూ ఉన్నారు. వారికి తీరని నష్టాన్ని వారు కలుగజేస్తూ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని పిల్లల ధన వ్యామోహము చాలా భయంకరమైనది. అందుకే ధనం ఎక్కడ ఉండునని హృదయం అక్కడ ఉండును. సమస్త కీడులకు ధనమే మూలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గేహాజీ చూడండి, ధనమును ఆశించి చూడండి, అతడు పారిపోయి ఆ యొక్క నయమాను దగ్గర ఆ డబ్బు కొరకు అతడు ఎంత హీనస్థాయికి దిగజారిపోయాడో చూడండి. ఏం తెలియనట్టుగా ఏలియా గారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ఎలీషా గారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎలీషా గారు అన్నారు, నీవు దేనికోసమైతే పరిగెట్టుచున్నావో అప్పుడు నా హృదయం నీతో రాలేదా అన్నాడు. గేహాజీ డబ్బు కోసం ఏం చేశాడు? నయమాను పోగొట్టుకున్న కుష్టును అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, డబ్బు కోసం యూదా ఇస్కరియోతు సొంత గురువునే అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అతనికి చూడండి, ఆ ధనము ద్వారా నెమ్మది, శాంతి, సమాధానాలు పొందాడా? చివరికి ఆ యొక్క రూపాల కట్టను ఆ యొక్క దేవాలయంలో పారేసి అతడు నెమ్మది లేనివాడే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా ధనమును ప్రేమించిన వారు తమ్మును తామే మోసపరుచుకున్నారు. వారు అందులో పడి వారి ఆత్మీయ జీవితమును కోల్పోయారు. దేవునికి దూరమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆకానైతే ఆ బంగారపు కమ్మిని, షీనారు వస్త్రములను ఆశించి చివరికి మరణశిక్షను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ధనమును ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వడానికి కూడా చాలా వెనుకాడుతూ ఉన్నారు. దశమ భాగములు ఇవ్వడానికి కూడా వెనుకాడుతూ ఉన్నారు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు మనం సహాయము చేయవలసిన స్థితిలో ఉండి కూడా సహాయము చేయలేని వారముగా ఉంటున్నాం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనము చాలా భయంకరమైనది. అది దేవునికి దూరం చేస్తుంది. అందుకే ధనం ఎక్కడ ఉండునో మానవుని హృదయం అక్కడే ఉంటుంది. దాన్ని ఆశించి తమను తాము పాడు చేసుకున్న వారు అనేకులు. ప్రియులారా, కనుక ఆ ధనము దేవుడు ఇస్తాడు మనకు. మనము దేవుని కొరకు గుప్పిలిప్పితే దేవుడు మనకు ఆయన ఆకాశమును మంచి ధననిధిని తెరచి పడజాలని దేవునలు కురిపిస్తాడు. కనుక ధనము ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం, దేవుని కార్యాలు ముఖ్యం, దేవుని సువార్త ముఖ్యం.
ప్రియులారా, ఆ రీతిగా ధనము మీద ఉన్న వ్యామోహమును మనం తొలగించుకుందాం. దేవుని పట్ల అపరిమితమైన అభిమానమును, ప్రేమను పెంపొందించుకుందాం. దేవునికి ఇష్టలై ఉందాం. దేవుడిటి మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మరి ధనం ఎక్కడ ఉండునో మానవుని హృదయం కూడా అక్కడే ఉండునని మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నాయన. మరి మేము మా హృదయము ధనం వైపు కాదు కానీ ఆ హృదయములో మిమ్మల్ని నింపుకొని మీకు ఇష్ట ప్రకారముగా జీవించున్నట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.